నీళ్లు చూపిస్తూ ఉండండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి, పూర్వాపోషణం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తాపక్షాలయామి, ప్రక్షాళయామి, ఆచమనీయం సమర్పయామి. నివేదన సమయే ఉదయోధ్యాయः సమాప్తానంతరే ఆనంద కర్పూర మంగళ నీరాజనం సందర్శయామి. ఓం మంగళం గోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తిధనోజాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ విజయేంద్రియేశ శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాత్మకాత్రాయ కామిదార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఆనంద కర్పూర మంగళ నీరాజనం సందర్శయామి. నీరాజనార్థం ఆగమనీయం సమర్పయామి, నమస్కరోమి. హస్తే రక్షాధారయామి. ప్రారంభ. ఆ ఇద్దరు వ్యాపారులు కూడా మరి రాజుగారు ఇచ్చినటువంటి ఆ ధనాన్ని తీసుకుని ఎంతో సంతోషించిన వారై ఏం కావాలమ్మా పూజ మధ్య ఎందుకు అవసరమా? ఇప్పుడు నీకెందుకమ్మా హారతి? నేను చెప్పేది వినొచ్చు కదా. ఎవరు గదే చెప్తా, పక్కోళ్ళ మాట నాకు ఖరాబ్ అవుతుందమ్మా. పక్కోళ్ళ మాట వినే మన భారత పేరు విన పూజ కూడా చతుర్థోధ్యాయ ప్రారంభ. ఆ ఇద్దరు వ్యాపారులు కూడా రాజుగారి దగ్గరికి బయలుదేరి ఆ రాజు ఇచ్చినటువంటి ఆ ధనం తీసుకుని ఎంతో సంతోషించో తన నగరానికి బయలుదేరే క్రమంలో మరి మార్గ మధ్యంలో కాలకృత్యాలు నెరవేర్చుకుందామని చెప్పి తమ పడవని ఒక ఒడ్డుకు పెట్టే సమయానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వీళ్ళిద్దరినీ కూడా ఒకసారి పరీక్షిద్దాము అని చెప్పి మరి ఒక సన్యాసి రూపంలో